ప్రైజ్ లార్డ్. ఏదైనా వాగ్దానము కీర్తనలు 113:3 సూర్యోదయము మొదలుకొని సూర్యాస్తము వరకు యెహోవా నామమును స్తుతి నొందదగినది. అవునండి, దేవుని యొక్క కృపచేత దేవుడి దినమున ఏమని వాగ్దానమును అనుగ్రహిస్తూ ఉన్నారంటే, సూర్యోదయము మొదలుకొని సూర్యాస్తమయము అయ్యే వరకు ఆయన స్తుతి నొందిన దగిన దేవుడని దేవుడు సెలవిస్తూ ఉన్నారు. ఈ దినమున మనము ఆరాధించిన దినముగా దేవుడు మొదటి దినముగా ప్రతిష్ఠించుతూ ఉన్నారు. ఆ దినమున మనము మనల్ని ప్రతిష్ఠించుకుని దేవుని సన్నిధిలో ఉదయము నుండి సాయంకాలము వరకు ఆరాధించే వారిగా మనము ఈ దినము ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నారు. మన దేవుడు ఎలాంటి దేవుడని సెలవిస్తూ ఉన్నారు అంటే, వాక్యములోని యెహోవా అన్యజనుల అందరి ఎదుట మహోన్నతుడు, ఆయన మహిమ ఆకాశ విశాలమున వ్యాపించి ఉన్నది. ఉన్నత మందు ఆసీనుడై ఉన్న మన దేవుడైన యెహోవా పోలినవాడు ఎవరు అని దేవుడు సెలవిస్తూ ఉన్నారు. అవునండి, ఆయన ఆకాశమును భూమిని ఆయన విశాలతను కలగజేసి ఆయనే దేవుడని మన యొక్క జీవితాలలో రుజువుపరుచుకుని మనము ఆయనని పూజించడానికి, ఆయనను ఆరాధించే దేవుడుగా అన్యజనుల ఎదుట మహోన్నతుడని చాటడానికి దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నారు. అందుకని ఈ దినమున ఆయన మందిరములోనికి, ఆయన యొక్క పాదాల దగ్గరికి వెళ్ళి మనము ఆరాధించడానికి, స్తుతించడానికి, ఆయనను కొనియాడడానికి, వారమంతా కూడా ఆయన చేసిన కృపను మనము స్తుతియాగము చేయడానికి దేవుడు మనకి ఇచ్చిన కృపను బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ దినమున పుట్టినరోజు, పెళ్లి రోజు, అనేక శుభదినములు చేసుకుంటున్న వారందరికీ కూడా నిండారుగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నానండి. మీ జీవితంలో దేవుని యొక్క ఆశీర్వాదము, ఆయన కృప, ఆయన బహుమానము మీకు ఎల్లప్పుడూ కూడా కలుగునుగాక. ఆరాధించుకుందామండి. యెహోవా దేవా, నా తండ్రి, నా ప్రభా, మీ కృపా కనికరస్తాను బట్టి ఎల్లప్పుడూ కూడా నాయన మాతో మీరు ఉండి ప్రతి విషయంలో మాకు ముందుగా అన్నీ కూడా నడిపించే దేవుడు అని నాయన, మిమ్మల్ని ఆరాధించుకోవడానికి, మొదటి దినముగా మిమ్మల్ని పూజించుకోవడానికి ఉదయం నుండి సాయంకాలం వరకు ఆరాధన భూతుడుగా మా యొక్క జీవితాలలో ఉంటున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నా. నాయన, నా తండ్రి, ఈ దినము నా పుట్టినరోజు, పెళ్లి రోజు, అనేక శుభదినములు చేసుకుంటున్న వారందరినీ మీరే మీ యొక్క కృప చేత దీవిస్తున్నందుకు మీకు వందనాలు. నాయన, మా కొరకు ప్రార్థించమన్న వారిని వారి బిడ్డల భవిష్యత్తుని, వారి ఆరోగ్యమందు, వారి చే పనులు, వారి ఉద్యోగమందు అన్నిట్లో మీరు దీవిస్తున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. షుగరు, బీపీ, థైరాయిడ్, హార్ట్ ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లం, ఎయిడ్స్, క్యాన్సర్, నరాల బలహీనత, పెరాలసిస్, గ్యాస్ట్రిక్ ట్రబుల్, ప్రతి విధమైన అనారోగ్యాన్ని తీసివేసి స్వస్థపరిచి చక్కటైన ఆరోగ్యాన్ని అనుగ్రహిస్తున్నందుకు మీకు వందనాలు. ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు ఇస్తూ, ఉద్యోగాలు పోకుండా సహాయం చేస్తున్నందుకు నీకు వందనాలు. బిడ్డలు లేని వారికి బిడ్డలను అనుగ్రహిస్తున్నారు, మీకు వందనాలు. తల్లి బిడ్డ క్షేమముగా డెలివరీ చేసి చక్కగా ఉంచినందుకు నీకు వందనాలు. హాస్పిటల్లో ఉన్న బిడ్డలు చక్కగా ఆరోగ్యవంతులుగా అవుతున్నందుకు మీకు వందనాలు. ప్రతి కుటుంబంలో సమాధానాన్ని విత్తుతున్నారు, మీకు వందనాలు. ప్రతి విధమైన అప్పుల బాధ నుండి తీసివేస్తున్నారు, మీకు వందనాలు. ప్రతి విధమైన కష్టము, బాధ, శ్రమ నుండి వారందరినీ కూడా ఎంతగానో మీ యొక్క హస్తంలో భద్రపరిచి నడిపిస్తూ ఉన్నారు, మీకు వందనాలు. గత వారమంతా కూడా ప్రతి విషయంలో మాకు సహాయం చేసి మరొక వారంలోనికి మమ్మల్ని తీసుకొని వెళ్తున్నారు, మీకు వందనాలు. ప్రతి విషయంలో మీరే తోడై ఉండి నడిపిస్తున్నందుకు మరొక్కసారి మీకు వందనాలు చెల్లించుకుంటూ, నా ప్రభు, నా రక్షణ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున సమర్పించుకుంటున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ సదాకాలము మనందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.